జరగదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం జరిగే పరిస్థితి అయితే లేదు. అందుకని మేము ఏమంటున్నామంటే ఖచ్చితంగా మేము రోడ్డు తవ్వన్నా చేస్తాం, లేదా నిరాహార దీక్ష ముందు స్టార్ట్ చేస్తాం. 21వ తారీఖు వచ్చే నెల 21వ తారీఖున మేము ఉప్పాడ సెంటర్లో పర్మిషన్ ఇమ్మని మన కొత్తపల్లి ఎస్ఐ గారికి అప్లికేషన్ పెట్టామండి. అలాగే డిఎస్పీ గారికి, పిఠాపురం సిఏ గారికి, కాకినాడ జిల్లా ఎస్పీ గారికి, అదే మాదిరిగా కలెక్టర్ గారికి పర్మిషన్ ఇవ్వండి అని అడిగాం. పర్మిషన్ ఎందుకంటే ముందు చెప్పాలి కదా, నిరాహార దీక్షకి మాకు పర్మిషన్ ఇవ్వాలి కదా. ఇచ్చినాక అప్పుడు మా తడాక ఏదో బీసీలు అంటే ఏదో చూస్తాం, మమ్మల్ని ఓట్లు వేయడానికి, ఇక పలకీలు మోయడానికి, పన్నులు కట్టడానికి ఈ విధంగా చేసి ఇవాళ మా జీవితాలు నాశనం చేస్తారంటే మాత్రం ఖబర్దార్ మేమైతే వదిలేదు. మా మత్స్యకారులకు జరుగుతున్న గ్రామాలు కాపాడండి. 11,500 ఇవ్వాలి, 50 లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి, అవునే ఫ్యాక్టరీలో 20% ఉద్యోగాలు ఇవ్వాలని ఈ డిమాండ్లతో, ఈ 4 డిమాండ్లతో రేపు 21వ తారీఖున ఏర్పాటు చేసిన ఈ నిరాహార దీక్ష కార్యక్రమానికి జిల్లాలో ఉన్న మత్స్యకార సంఘాలే కాదు, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఓసీల్లో ఉన్న పేద ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసి ఉప్పాన్ని కాపాడండి. అయ్యా ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులారా, మీ వల్లే అవుతుంది, ఎవరి ఈ నాయకుల వల్ల అవ్వదు, మీ వల్లే. మీ ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి దండం పెట్టి అడుగుతున్నాను, మీ ఏరియాలో ఉన్న పడిపోతుంది, మీ ఏరియాలో ఉన్న కోనబావే పడిపోతుంది. ఏ నిధులు తెచ్చేస్తారో ఆ నిధులతోటే ఈ 2 ఊర్లు కాపాడి తర్వాత ఏం చేస్తారో చేయవలసిన బాధ్యత మీ మీద ఉందని ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తూ మన మీడియా సోదరుల్ని ప్రాధేయపడి మిమ్మల్ని అడుగుతూ మన రేపు జరగబోయే ఉద్యమానికి మీరందరూ పూర్తిగా సపోర్ట్ చేస్తారని మీడియా ద్వారా తెలియజేస్తున్నానండి. నా పేరు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు, బీసీ ఉద్యమ నాయకుడిని. బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా తోలు తీసి మేము మా హక్కులు మేము కాపాడుకుంటాం. రెండోది అవునే తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడిని, ఖచ్చితంగా మా హక్కులను కాపాడుకుంటాం, మా ఊరిని కాపాడుకుంటాం, మాయాపట్నం కాపాడుతాం, కోనపేట పేటాడతామని ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో ఉన్న మత్స్యకార సోదరులకు జరుగుతున్న అన్యాయం ఉప్పాడ మాయమైపోతుంది, ఉప్పాడలో శివారైన మాయాపట్నం మాయమైపోతుంది, అలా కోనపేట కూడా ఇల్లులు కూడా మాయమైపోతున్నాయి. మరి ఇవాళ ఉప్పాడ నుండి నేమం దాకా రోడ్డు పోతుంటే కొన్ని వందల లారీలు ఏ జీవోతోటి ఏ సెక్షన్ తోటి వేసి వేస్తున్నారు. అయ్యా కాకినాడ జిల్లా కలెక్టర్ గారు, ఏమంటే ఉప్పాడ రోడ్డు పోతుంటే గంటలో లారీలు తెచ్చేస్తున్నారే, మరి అలాంటిది మా బీసీ మత్స్యకారులు ఇల్లు పోతున్నాయి, ఏమంటే ఇల్లు పోయాయి, 300 ఇల్లులు పోయాయి. ఏ రాజకీయ నాయకుడు మేము అనలేము, ఏ రాజకీయ నాయకుడిని అన్నా సరే రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు కదా. ఇవాళ వైసీపీని అనలేము, టీడీపీని అనలేము, ఇక్కడున్న జనసేన ఎమ్మెల్యే గారిని ఎయ్యండి బాబు అని అడిగితే చాలు జనసేన నాయకులు ముందే ఏమయ్యామంటున్నారు. ఏమంటే నా పేరు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు, తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడిని. 2020 నుంచి ఆ గొట్టి వెయ్యండి బాబు, మా బీసీ ఇల్లుని కాపాడండి బాబు అని నేను పోరాటం చేస్తున్నానే. ఇవాళ వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు నెగ్గామన్నారండి. సంవత్సరంలో ఏం చేస్తాను, సంవత్సరంన్నర అయిపోయింది దగ్గరగాని. ఇవాళ దాదాపుగా 18 నెలలు అయింది, కొన్ని ఇల్లులు పోయాయి. ఈ ఇల్లులు పోతుంటే కనీసం ఏమంటే ఆ నిధులు 324 కోట్లు తెచ్చానంటున్నారు. ఆ 324 కోట్లు ఎప్పుడు తెస్తారు, ఎప్పుడు శాంక్షన్ అవుతుంది? ఇవో తుఫాను అడితే మాయాపట్నమే మాయమైపోతుందండి, ఏమంటే కోనపేట కూడా మాయమైపోతుంది. అందుకని ఇగో మన కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఎస్ఐ గారికి ఓ మెమోరాండం ఇచ్చామండి, ఏమంటే సిఏ గారికి, డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి, అదే మాదిరిగా మన కలెక్టర్ గారికి. కాకినాడ జిల్లా కలెక్టర్ గారు దీని మీద సరైన నిర్ణయం తీసుకోవాలి కదండి. మా రాజకీయ ఎవరు అడిగినా సరే, టీడీపీని అడిగినా, వైసీపీని అడిగినా, జనసేనలో గొడవలు పోతున్నారు, ఏమంటే మత్స్యకార గ్రామాలు పోతున్నాయి. ఈ మత్స్యకార గ్రామాలు పోయేటప్పుడు ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం, రేపు వచ్చే నెల 21వ తారీఖు లోపల కానీ ఏమంటే ఒక 500 లారీలు, ఏమంటే ఉప్పాళ్ళలోని ఒక 500 లారీలు ఎక్కడ మన కోనబాబుపేటలో వేసి ఆ గ్రామాలని ఊరిని కాపాడండి మహాప్రభు. ఏమంటే మేము దండం పెట్టి అడుగుతున్నాం, కాకినాడ జిల్లా కలెక్టర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు నిధులు తెచ్చేదాకా ఇక్కడ గ్రామాలే పోతాయండి. మీ నిధులు ఎప్పుడు వస్తాయి? ఏ నాయకుడు వచ్చినా పోర్టు గురించి మాట్లాడుతున్నారు, ఇంకో దాని గురించి మాట్లాడుతున్నారు. ఉప్పాళ్ళలో ఇల్లు పోయే దాని గురించి మాట్లాడరా?
ఉప్పాళ్ళు ఇల్లు పోతున్నాయి కదండి, కోనపాపేట ఇల్లు పోతున్నాయి కదండి. అదే న్యాయం ఇక్కడ న్యాయమా? పక్కనున్న ఉప్పాళ్ళ నుంచి నేమం దాకా రోడ్డు పోతుంటే కొన్ని వందల లారీలు చదువుతున్నారే, ఏ నిధులు తెచ్చేస్తున్నారు అక్కడ? రోడ్డు పోతుంటే ఏ నిధులు తెచ్చేస్తున్నారు అయ్యా అక్కడ? అదే నిధులతో మా బీసీలను కూడా కాపాడండి అయ్యా. మా బీసీ వాళ్ళండి ఏటకెళ్తే కానీ దిక్కుండదండి వాళ్ళకి. మత్స్య సంపద పోయింది, మత్స్య సంపద లేదు. ఇవాళ మన యానం మమ్మిడివరం నియోజకవర్గంలో 11,500 ఇవ్వాలని, 50 లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ చేయించాలని, ఫ్యాక్టరీలో 20% ఉద్యోగాలు ఇవ్వాలని మేము కలెక్టర్ గారికి ఇచ్చాం, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇచ్చాం, దేశ నాయకులకి ఇచ్చాం, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చాం. కానీ ఈ రోజు వరకు కూడా అక్కడ వర్క్ స్టార్ట్ చేయలేదు. ఖచ్చితంగా చెప్తున్నామండి, మీడియా ద్వారాగా చెప్తున్నాం. కాకినాడ జిల్లా మన కొత్తపల్లి ఎస్ఐ గారి సమక్షంలో కూడా చెప్తున్నాం, పోలీస్ స్టేషన్ దగ్గర చెప్తున్నాం. కానీ 21వ తారీఖు లోపుగా ఏ నిధులతోడైతే రోడ్డు బాగు చేస్తున్నారో అదే నిధులతోటి ఒక 500 లారీలు, ఒక 1000 లారీలు ఎంత అవుతుందండి? 10 కోట్లు కూడా అవ్వదు కదా. 10 కోట్లు కూడా లేవా? ఏమంటే జనాలు పెరుగుతారు, డబ్బు పెరుగుతుంది, సెంటు భూమి పెరుగుతుందండి, ఇల్లు పోతున్నాయి కదా. కాపాడవలసిన బాధ్యత కలెక్టర్ గారు మీ మీద లేదా? మేము ఒకటే చెప్తున్నాం, ఇంకా మేము ఎవరికి ఇంకా అప్లికేషన్ పెట్టే పరిస్థితి అయితే మా దగ్గర లేదు. అప్లికేషన్ ఇంకా మేము పెట్టలేం. ఇంకా మేము ఒకటే చెప్తున్నాం, 21వ తారీఖున కరప మండలం ఉప్పలంక నుండి ఏమంటే తొండంగి మండలం అద్దరపేట దాకా ఉన్న 67 గ్రామాల మత్స్యకారుల సోదరులతో మేమందరం రోడ్డు మీదకి వచ్చి 21వ తారీఖున నిరసన తెలియజేస్తాం, నిరాహార దీక్ష చేస్తాం. ఈ నిరాహార దీక్ష కానీ మీరు పట్టించుకోకపోతే మాత్రం రోడ్డు తవ్వేస్తాం. అవునే రోడ్డు మాత్రం తవ్వేయడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకా మేము పోరాటం చేయకపోతే మాకు ఎవరో చేయరండి. మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, మా బీసీ వాళ్ళు ఉన్నారండి, ఎవరు మేము మాట్లాడినా మాకు అవకాశాలు లేవు. కనీసం పవన్ కళ్యాణ్ గారు అలా చేస్తారని అనుకున్నాం. ఏమంటే రేపో మాపో తుఫాన్ అడితే ఉప్పాల్లో ఉన్న మాయాపట్నం మాయమైపోద్ది, సూరాడిపేట మాయమైపోద్ది, అక్కడున్న కోనపాపేట మాయమైపోతుంది, ఇల్లు జగ్గరాయిపేట మాయమైపోతుంది. ఆలోచించకపోతే ఎవరు చేస్తాడయ్యా? మిమ్మల్ని ప్రాధేయపడి మా బీసీల తరఫున ఏమంటే మా బీసీ ఉద్యమాల తరఫున మీకు ఒకటే మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో ఈ నియోజకవర్గంలో నాయకులు ఏ నాయకుడినైనా సరే గొడవకు వచ్చేస్తున్నారు సార్. వైసీపీ వాళ్ళని అంటే టీడీపీ వాళ్ళు గొడవకు వచ్చేస్తున్నారు, టీడీపీ వాళ్ళని అంటే జనసేన వాళ్ళని గొడవకు వస్తున్నారు, జనసేన వాళ్ళని అంటే అన్ని పార్టీలు గొడవకు వచ్చేస్తున్నారు. మా పవన్ కళ్యాణ్ అంటావా అని ఒకరు అంటారు. ఏమంటే మేము ఏమన్నా మా ఇంట్లోకి అడిగామా? ఏమడిగాం? మా మత్స్యకారులు ఇల్లు పోతున్నాయి, సముద్రంలో కలిసిపోతుంది, ఒక ఇల్లు పోతే ఆ కుటుంబం ఏమైపోవాలి అని ప్రాధేయపడుతూ మిమ్మల్ని అడిగినా కనీసం చేయకపోతే ఎలాగా? అందుకని 21వ తారీఖు దాకా చూస్తాం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాం, మిమ్మల్ని ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఏదో నిధుల్లో మన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అవునే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఓ 10 కోట్ల రూపాయలు, ఒక 5 కోట్ల రూపాయలు ఉప్పాళ్ళలో ఉన్న ఒక 500 లారీలు కానీ ఎత్తే ఆ ఊరు ఆగుతుంది, కోనపాపేట ఆగుతుంది. తర్వాత మీరు తెచ్చే 323 కోట్ల రూపాయల్లో మీరు శాశ్వతంగా కడతారో ఇప్పుడు కడతారో అప్పుడు చెయ్యండి. అందాక మాత్రం ఈ 4-5 రోజుల్లో కానీ పని స్టార్ట్ చేయకపోతే ఏమంటే మేము ఒకటే చెప్తున్నాం సార్, ఇచ్చిపెక్కిపోయి ఉన్నాం. బీసీ కులాల ఐక్యత, బీసీ కులాల ఐక్యత. ఉప్పాళ్ళలో రోడ్డు, ఉప్పాళ్ళలో గట్టు, ఇల్లు పోకుండా గట్టు, కోనపాపేటలో ఇల్లు పోకుండా గట్టు. 21వ తారీఖు వేయకపోతే నిరాహార దీక్ష పర్మిషన్ ఇవ్వాలి, పర్మిషన్.